ఓకే. సో, జేడీ గారు మాట్లాడిన వెంటనే ఒక అందమైన అమ్మాయి మాట్లాడితేనే బావుంటుంది కాబట్టి డాలిషాకి మైక్ యెస్. డాలిషాకి మైక్ ఇస్తున్నాను అంతే. జేడీ సార్ ఆయన ఇప్పుడు వెళ్ళలేకపోతున్నారు స్టేజ్‌ని వదిలి. ఒక నిమిషం, జేడీ సార్ వెళ్తున్నా అందుకే. సార్ మీరు చెప్పారు కదా కి నేను 3 టైమ్స్ ఐ ఫెల్ డౌన్ 3 టైమ్స్. సుధీర్ గారిని చూసి ఫెల్ డౌన్ చేయాలి అంతే కదా. సుధీర్ గారికి చూస్తే ఆయన నా తరఫు చూస్తలేదు. ఫోన్ చేస్తే ఫోన్ పికప్ చేస్తలేదు. 3 ఇయర్స్ నుంచి ఫోన్ చేస్తున్నాను, ఫోన్ పికప్ చేస్తలేదు. ఒక్క నిమిషం సార్, నాకు ఒక్కటే డౌట్ ఇప్పటి వరకు, ఇది అసలు సహస్ర ఎవరు? ఈరోజు చూసినా నేను ఇక్కడ అది సహస్ర సార్. మీకు సహస్ర ఇక్కడ వస్తుంది, మీరు ఇక్కడ నన్ను చూడాలంటే డిసెంబర్ 1నే కుదురుతుంది. అక్క ఒక్క నిమిషం అక్క, ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ నన్ను విషయాలు. మీరు అక్క అని అవమానపరిచారు. మీకు అమ్మాయిలంటే ఇష్టం అన్నారు కదా. నేను అనేది నీకు అర్థం కావట్లేదు. మంజుషాకి అక్కవి నువ్వు అంతే తప్ప నాకు అసలు ఐ డోంట్ బిలీవ్ ఇన్ రిలేషన్షిప్స్ ఎక్సెప్ట్ హ్యావింగ్. మరి నన్ను అక్క అని ఎందుకు పిలిచారు? మంజుషా అక్క అని అర్థం అది. మంజుషాకి అక్కవి నువ్వు, అది నా ఉద్దేశం. సరే, ఇప్పుడు ఈ అమ్మాయి ఏదో చేస్తా అంటున్నావు, చూడలేదు అన్నావు, పక్కన నిలబెట్టా. సార్ నేను టైర్డ్ అయిపోయింది ఇప్పుడు. నేను అసలు ఈ సహస్ర ఎవరు ఎందుకు నాతో కాంపిటీషన్? నే బాగున్నా, సహస్ర బాగున్నా, ఎవరు బాగున్నా, ఈరోజు చూసినా అసలు సహస్రనా? అదేనా ఇంతకుముందు వచ్చింది మాస్క్ వేసింది? నాకు ఇప్పుడు అర్థమైంది. అదేనా? కరెక్ట్. ఆ అమ్మాయి కోసం మీరు నా తరఫు చూస్తలేదు అసలు. డాలీ, ఎందుకు నిన్ను చూడటం లేదో నాకు అర్థమైంది. ఎందుకు సార్? నువ్వు ఇతను వదిలేసి సహస్ర గురించి ఎందుకు వరీడ్? ఏంటి శైలి కూడా నవ్వుతున్నాను కదా. నేనేమనుకున్నా అంటే ఏదో చాలా అందంగా అమ్మాయి ఉంటుంది, అసలు బాడీ బోయలాగా ఉంది, ఫేస్ చూడలేదు. ఏం చేస్తా మీరు ఆ అమ్మాయితో? ఇప్పుడు క్లారిటీ వచ్చిందండి. షూటింగ్కి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఈ అమ్మాయి ఏదో నా పక్కన నుంచి ఉంటే నువ్వు దూరం చూస్తున్నాడు అంటే నేను వెళ్తున్నామని కూడా వెనక్కి వచ్చాను నేను. సార్ మీ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వడానికి నేను మీకు ప్రాక్టికల్గా సో ఎందుకు చూడాలి? నా దగ్గర చూస్తలేదు కదా. సో ఇప్పుడు సుధీర్ గారు పక్కన నిలబెట్టాను. లేదు సార్, సార్ ఇప్పుడు నేను కూడా టైర్డ్ సార్, నాకు టైర్డ్ అయిపోయింది. ఇప్పుడు సుధీర్ గారు మీరు మాస్క్ వేసింది అబ్బాయి ఎలాగే ఉండి సహస్రతో వెళ్ళండి, నాకు సుధీరియన్స్ చాలు, నేను సుధీరియన్స్తో మాట్లాడతాను. ఏం జరుగుతుంది ఇక్కడ అసలు? ఏముంది? అతను బట్టలు ఇప్పమన్నాడు కదా రాఘవ అని, అతను ఆ టైప్ కాదమ్మా. రాఘవ నువ్వు అసలు అయ్యో సరే స్టేజ్ కి పిలవండి. సరే, ఎనీవేస్ ఐఎమ్ డిసప్పాయింటెడ్. ఐ గాట్ యువర్ గాయ్ బిసైడ్ యూ అండ్ you're not even looking at him. So you guys enjoy your process. Thank you so very much. Thank you. Thank you sir. Thank you for coming here. Yes, thank you so much JD garu. Thank you sir for coming here. Yes, Dalisha please. Yeah. So ఓకే, సుధీర్ గారిని వదిలేండి, మనం ఇన్స్టాగ్రామ్ లో మాట్లాడతా. ఈ రోజు నుంచి సుధీర్ గారి నంబర్ డిలీట్ చేస్తా, మీ అందరితో ఇన్స్టాగ్రామ్ లో మాట్లాడతా. జై సుధీరియన్స్. ఓకే, సో జోక్స్ అపార్ట్, లెట్స్ కమ్ టు సమ్ సీరియస్ పాయింట్ హియర్. విజయ్ సార్ యాజ్ యూజువల్ కహా హై? విజయ్ సార్ ఇక్కడే ఉన్నారు సార్, దిక్కినేరా? విజయ్ సార్, thank you so much Vijay sir for being such wonderful, such handsome producer of mine, to give me this opportunity to stand here and talk in front of so many lovely people and lovely Sudhirians. Rajshekar sir, Venkatesh sir kavi to aao na stage pe. Rajshekar sir, one of our goal is to ask Rajshekar sir to come on stage. He never shows his face. Sir, shadow media itna zyada aapne le liya kya? Serious? Okay, Rajshekar sir, Venkatesh sir, thank you so much sir for giving me this opportunity to stand here and talk in front of such wonderful, such big personalities. Thank you JD sir for coming here, Beckham sir to have come on board and supporting our project. Suma ma'am, thank you for supporting our event. Media person, thank you so much everybody to come here. సో ఇప్పటి వరకు
నేను యాక్చువల్లీ ఇక్కడ నాకు నేను సారీ నా టీం తరఫు నుంచి అందరు సుధీరన్స్కి సారీ చెప్తా. ఎందుకంటే మీరు ఇంత ఇయర్స్ అంటే 2 years 3 years నుంచి మీరు ఫాలోఅప్ చేస్తూనే ఉంటా. కాలింగ్ సహస్ర అప్డేట్ చెప్పండి, ఏంటి అప్డేట్, ఇప్పుడు వస్తుంది అప్డేట్. ఇప్పుడు మనం అసలు మీకు అప్డేట్ కూడా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే మీ అందరికీ తెలుసు కోవిడ్ వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ గురించి ఈ ప్రాజెక్ట్ కొంచెం లేట్ అయింది. సో ఇక్కడ నేను ఒకటి నేర్చుకున్నా నా లైఫ్లో, ఏదైనా సెట్ బ్యాక్స్ ఉంటే లైఫ్లో, ఏదైనా డ్రాబ్యాక్స్ ఉంటే, ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆ ప్రాబ్లంలో ఒకటి చిన్న పాజిటివిటీ ఉంటుంది, చిన్నది ఉంటుంది. ఆ పాజిటివిటీని పట్టుకొని మనం ముందుకు వెళ్తే లైఫ్ సెట్ అయిపోతుంది. ఎందుకంటే ప్రాబ్లమ్స్ అందరికీ లైఫ్లో ఉంటుంది. సో ఇలాంటి ఈ మూవీలో కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చింది. కోవిడ్ వచ్చింది, మనీ ప్రాబ్లం వచ్చింది, మధ్యలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చింది. దీనికోసం ఈ మూవీ కొంచెం లేట్ అయిపోయింది. కానీ ఆ ప్రాబ్లమ్స్లో ఏ పాజిటివిటీ నేను ఏ పాజిటివిటీ చూసా అంటే ఫస్ట్ పాజిటివిటీ సుధీరియన్స్. ప్రాజెక్ట్ లేట్ అవ్వకపోతే నాకు ఈ మంచి ఫ్యామిలీ నా తరఫు నుంచి నాకు నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ దొరకదు. సో థ్యాంక్ యూ సుధీరియన్స్ ఫర్ బీయింగ్ దేర్ అండ్ లవింగ్ అవర్ టీమ్. సెకండ్ పాజిటివిటీ నేను ఏం చూసా, ఈ మూవీ డిలే అయింది. దీని తర్వాత కూడా సెకండ్ పాజిటివిటీ అంటే మన ప్రొడ్యూసర్స్. మనం ఇక్కడ జస్ట్ నిల్చొని స్పీచ్లో మాట్లాడని ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చెప్పండి ఇది చాలా ఈజీ ఉంటుంది. బట్ ఒకసారి అనుకోండి, జస్ట్ థింక్ అబౌట్ ఇట్. మార్కెట్లో నిల్చొని ఇంత దే హ్యావ్ టు అర్న్ లాట్ ఆఫ్ మనీ. ఈ మూవీలో మొత్తం మనీ పెట్టాలి, తర్వాత మనీ రిటర్న్ ఎప్పుడు వస్తుంది అసలు వాళ్ళకి తెలియదు కూడా. అప్డేట్ చెప్పాలి, మనం అడిగితే వాళ్ళు ఎట్లా ఇస్తే అప్డేట్ ఒకసారి అనుకోండి. సో ఇలాంటి ఇంత మంచి ప్రొడ్యూసర్స్, they did not give up no matter what, no matter COVID, no matter market is going down, whatever is inflation, whatever is happening, they have still put in their efforts. And ఇక్కడ వరకు మనల్ని తీసుకొచ్చడానికి ఆ ప్రొడ్యూసర్స్ ఒక పెద్ద పాజిటివిటీ ఈ మూవీకి. థర్డ్ పాజిటివిటీ అంటే మార్క్ కే రాబిన్ సార్ అండ్ గ్యారీ సార్. ఈ ఇద్దరు మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ ఎడిటర్. ఈ ఇద్దరు లేదు మన మూవీలో. ఇంతకుముందు మూవీ రిలీజ్ అయిపోతే మీకు కొంచెం తక్కువ క్వాలిటీ, కొంచెం లో బడ్జెట్ మూవీ అలాగే కనిపిస్తుంది. కానీ ఈ మూవీ లేట్ అయిపోయింది, తర్వాత మనకి మంచి టెక్నీషియన్స్ దొరికింది. ఆ టెక్నీషియన్స్ దొరికింది ఇంకొకటి పాజిటివిటీ మన మూవీకి. సో మీరు ఇప్పుడు ట్రైలర్లో మ్యూజిక్ చూసా, గూస్ బంప్స్ మ్యూజిక్ ఉంది. దీని అన్నీ ఎందుకంటే ఈ మూవీ లేట్ అయిపోయింది, అందుకే మనకి ఇంకొకటి పాజిటివిటీ దొరికింది ఈ మూవీలో. సో ఇలాంటి చెప్పాలని అంటే చాలా 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 ఉన్నాయి. బట్ యా, టు జస్ట్ నేమ్ ఫ్యూ ఆఫ్ దెమ్, ఐ హ్యావ్ జస్ట్ టోల్డ్ some of them. And the best thing we have got is Arun Vikirala sir, captain of the ship. He's too smart, right? Like, look at him. Our producer is handsome, our director is handsome, our hero is 7th heaven pe handsome. So manaki, yeah sir, thank you for giving me this opportunity and having patience with me. తెలుగు నేర్చుకోవడానికి కొంచెం నాకు టైం పడింది. దీనికోసం మీ అందరూ నాకు ఇంత టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో వెరీ మచ్ గైజ్. ప్లీజ్ సపోర్ట్ అవర్ మూవీ, ప్లీజ్ కీప్ లవింగ్ అస్ లైక్ యూ ఆల్వేస్ డూ. అండ్ ఫస్ట్కి ఇంకొకటి పెద్ద మూవీ యానిమల్ వస్తుంది, కానీ మీకు అది చూడాలి అంటే చూడండి, బట్ మన మూవీ కూడా చూడండి ప్లీజ్. So yeah, 1st of December, Calling Sahasra, we are coming to your nearest theatres. Please do watch. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ప్లీజ్ వర్డ్ స్ప్రెడ్ చేయండి. అండ్ ఎవరైనాకి నేమ్ మర్చిపోతే నాకు క్షమించండి. తెలుగు గ్రామటికల్గా మిస్టేక్ అంటే నాకు క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. అసలు తెలుగు ఈ మాత్రం వస్తేనే స్పీచ్ ఈ రేంజ్లో ఉందంటే ఫ్లూయెంట్గా వస్తే అసలు ఆపలేము డాలిష్ అని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ బెక్కం వేణుగోపాల్ గారు టు ప్లీజ్ స్పీక్. కాలింగ్ సహస్రాకి ఒక బిగ్గెస్ట్ సపోర్ట్గా నిలిచినటువంటి బెక్కం వేణుగోపాల్ గారు మాట్లాడుతున్నారు.